తమిళ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కొద్ది రోజుల క్రితం తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీని వివాహమాడిన సంగతి తెలిసిందే. గోవాలోని ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో హిందూ వివాహ పద్ధతిలో అలాగే క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా కీర్తి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో సినీ ప్రేక్షకులు, కీర్తి ఫ్యాన్స్ నవదంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కీర్తి పెళ్లికి ముందు కొన్ని సినిమాలలో నటించింది. అందులో వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న బేబీ జాను ఒకటి. అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన తేరీ సినిమాకు అఫీషియల్ రీమేక్. అయితే ఈ సినిమా షూటింగ్ ముగించిన కీర్తి పెళ్లి పనుల కారణంగా ప్రమోషన్లకు కొద్ది రోజులుగా దూరంగా ఉంది. పెళ్లి కార్యక్రమాలు ముగించి బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంది కీర్తి. కానీ ఈ ప్రమోషన్స్కు మోడ్రన్ డ్రెస్లో మెడలో పసుపు తాడుతో వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే నిర్మాతల మేలు కోరి పెళ్లైన 2-3 రోజుల్లోనే ఇలా ప్రమోషన్స్కు రావడం అభినందించదగ్గ విషయమని నెటిజన్స్ కీర్తిని ప్రశంసిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.